ఉంటుంది. అప్ టు 80 degrees సెంటీగ్రేడ్ క్యాపబిలిటీ ఎలక్ట్రోడ్. సో దీనికి ఆటోమేటిక్ టెంపరేచర్ 80 అని ఉంటుంది మేడం. కంపేర్ టు అదర్స్ అని ఏమంటే వేరే ఎలక్ట్రోడ్స్కి ఓన్లీ సెన్సార్ మాత్రమే ఉంటుంది. ఈ పక్కన మీరు ఇంకోటి చూసారు, తీసుకమ్మంటే ATC కంట్రోల్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్. అంటే అకార్డింగ్ టు pH ఏమైపోతుందంటే కొన్నిటికి మీరు వేరే కంపెనీ గ్లోబల్ అలాంటి చూసుకోండి, కంపెనీ అలాంటి దాని స్లోప్ అడ్జస్ట్ చేసుకోవాలి, అది కంపౌండర్ అది రీడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. దీన్ని వచ్చేసి స్లోప్ అంటారు సార్. స్లోప్ వచ్చేసి మీకు ఎలా ఉంటుందంటే ఇదన్నమాట. కమ్మంటే నేను చెప్పాను కదా, స్లోప్ కమ్మంటే ఫుల్ ఉందంటే 3 points స్లోప్ ఉందంటే ఎలక్ట్రోడ్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్, పర్ఫెక్ట్ కండిషన్. లేదు 2 pointsకి పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇది క్లీన్నెస్ ఉంటుంది. ఆ టీషర్ట్ అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్ టు 3 points వచ్చి, ఎందుకంటే పేషెంట్స్ అప్పుడు డిటెక్ట్ చేసుకోవాలి, మీకు వేరియేషన్స్ వస్తాయి. 1 పడిపోయిందంటే మాత్రం స్లో అది ఎలక్ట్రోడ్ డిఫెక్టివ్లో ఉన్న కొత్త ఎలక్ట్రోడ్ మార్చాల్సి వస్తుంది. అండ్ కమాండర్ ఇంకోటి ఏమంటే ఎలక్ట్రోడ్ని దీంట్లోకి 3 molar కేసులు తయారు చేసుకొని ఫిక్స్ చేసేసుకొని దీని విధంగా డిప్ చేసి ఆ రబ్బర్ చెప్తాను మీకు ఫిక్స్ చేసి పెట్టేస్తే అయిపోయింది. అండ్ కమాండర్ మీరు డిస్ట్రిబ్యూటర్ మౌంట్ క్లీన్ చేస్తే అవసరం ఉంటుంది. 3 molar మామూలు కేసు కాదు సార్, ఇది మీకు కేసు అంతే. ఇది 3 molar దీనిలో మేము పెట్టింది అనమాట. మీకే సార్ నాకు 3 molar డైల్యూట్ చేసిందే. ఇదేమంటే ఇన్స్ట్రుమెంట్ తయారు చేసే ముందు బాక్స్ 3 molar కేసీ మీరు ప్రిపేర్ చేశారా? మేము కాదు యాక్చువల్లీ ఇది కమాండర్ స్విట్జర్లాండ్లోనే తయారవుతుంది, మనకు లోకల్ తయారు కాదు. స్విట్జర్లాండ్లో తయారయ్యేటప్పుడు వాళ్ళ రిపీటెడ్ టెస్టింగ్స్ ఉంటాయి. అక్కడ బఫర్ క్యాలిబ్రేషన్స్ అట్లా ఉంటుంది మీకు. వాళ్ళ అప్ టు 25 degrees సెంటీగ్రేడ్లో వీళ్ళు 7 వరకు మాత్రమే చేస్తారు. అకార్డింగ్ టు pH ప్యూరిటీ అనేది 7 వరకు చేస్తారు. అప్పటికి రాదట్ కస్టమర్ మీకోసం యూజ్ చేస్తారు కాబట్టి అన్నీ ఉంటుంది. అక్కడ మామూలుగా pH బఫర్ సెట్టింగ్స్. ఇది ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ లిక్విడ్ డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చా? అది ప్రాబ్లమేటిక్ ఏమి ఉండదు. కమాండర్ ఏమంటే ఒకవేళ మీరు ప్రతి డిప్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే డిస్టిల్ వాటర్తో క్లీన్ చేస్తూ ఉండాలి. మషన్ షూట్ అది చేస్తూ ఉంటేనే లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సార్ 1 second నాకు పని బాక్స్ ఎక్కడ బాక్స్ మీకు 2 ప్రొవైడ్ చేస్తారు సార్. ఇక్కడ యాక్చువల్గా 4 పెద్ద బాక్స్ సరే. ఇందాక బాక్స్ అంటే అక్కడ పెట్టారు మేడం, దాంట్లో క్యాలిబ్రేషన్ సర్టిఫికేట్ పెట్టించారు. ఇక్కడ ఉంది క్యాలిబ్రేషన్ సర్టిఫికేట్ అది దానికోసం ఇక్కడే ఉంది, పెట్టేసాను. వద్దు మేడం రండి, నేను భయపడ్డాను. ఇది పోతే మాకు ఇబ్బంది. తీసుకోమంటే చూడండి సార్, మీకు మెటలర్స్ వాళ్ళే క్యాలిబ్రేట్ చేసిన సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చేసి ఏమంటే మేము వేస్ట్ చేసుకుని ఉంటాం. ఇది స్టాండర్డ్ బఫర్స్ వాళ్ళే చేసి వాళ్ళే కూడా జరుగుతుంది. జస్ట్ టెస్ట్ చేస్తే అయిపోయింది. ఇంకోటి ఏమంటే ఇది బఫర్ గ్రూప్స్ అయిపోతుంది. బఫర్ గ్రూప్స్ వచ్చేసి B1, B2, B3, B4 డివైడ్ చేస్తాం. B1లో ఏమంటే కొంతమంది అడుగుతారు మాకు 1, 4, 7, 10 అడుగుతారు. కొంతమంది 2, 4, 7, 9 వరకు 10 కమాండర్ ఆప్షన్ ఉంటుంది. అంటే కొంతమంది ఇంకా 1, 4, 6, 9 మాత్రం అడుగుతారు. ఈ విధంగా బఫర్ గ్రూప్స్ ఈ విధంగా అడుగుతారు. అకార్డింగ్ టు pH మీటర్ ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుని దానికి ఆ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. అదే మేడం అడిగినప్పుడు 7 మాకు 7 కూడా ఇంక్లూడ్ కావాలి అన్నప్పుడు దీంట్లో వచ్చేసి బఫర్ గ్రూప్ సెట్టింగ్స్ ఒకటే మేడం. మోడ్ సెటప్ అంటే దీన్ని గట్టిగా హోల్డ్ చేసి పెట్టిన తర్వాత ఒక 20 degrees సెంటీగ్రేడ్లో డిస్ప్లే అవుతుంది. జస్ట్ మనం దాన్ని ఇగ్నోర్ చేసేదంటే రీడ్ క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ద కరెంట్ టెంపరేచర్ రీడింగ్స్ ప్లస్ రీడ్ అనేది 2 times రీడ్ ఇగ్నోర్ చేసుకోవాలి. రీడ్ క్లిక్ చేసి ఇగ్నోర్ అయిన తర్వాత మీకు ఇది అప్స్ అండ్ డౌన్స్ ఇవే అప్స్ అండ్ అంటే చేంజెస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అప్స్ అండ్ డౌన్స్ చేసి బఫర్ B1 వస్తుంది, 1, 2, 3, 4 అని దీంట్లో డిస్ప్లే అవుతుంది. బఫర్ గ్రూప్స్ అని మీకు సెట్ చేసింది సెకండ్ గ్రూప్. దాన్ని సెట్ చేసుకోవడం కోసం జస్ట్ మీరు ఏం చేస్తుంటే జస్ట్ రీడ్ క్లిక్ చేస్తే
కన్ఫర్మ్ అకార్డింగ్ టు కస్టమ్ మీ వచ్చే క్లయింట్స్ రిక్వైర్మెంట్ బట్టి మీరు పిహెచ్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఫార్మా ఉంటుంది సార్, ఇంత ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చి మీ కస్టమర్ వచ్చేసి మాకు ఓన్లీ 7 మాత్రమే ఉండాలి అన్నప్పుడు 7 ఒక 10 వరకైనా ఓకే పర్లేదు అన్నప్పుడు B1 B2 సెట్ చేసేసుకోవచ్చు. B2 ఇది చేయమన్నాను 2 4 7 9 11 కమ్మంటే ఆప్షన్ జస్ట్ నేను 25 డిగ్రీ సెంటిగ్రేడ్లో దాన్ని అడ్జస్ట్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు టెంపరేచర్ వచ్చి 24.7 ఉంది ఇక్కడ ఎన్విరాన్మెంట్లో. మనకున్న ఎన్విరాన్మెంట్లో 24.7 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎందుకు అంటే టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ అన్లాక్ ఉంటుంది, దానికి మనం ఎంత పెట్టాం మాన్యువల్గానే క్లిక్ చేసుకొని చూసింటాం కొన్ని ఓల్డ్ పిహెచ్ మీటర్స్, దాన్ని 25 30 ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఆ స్లోప్ని స్లో చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసి అది పిహెచ్ వచ్చేట వెయిట్ చేసి ఇప్పుడు ఇది 25 డిగ్రీ. ఇప్పుడు రేపు సమ్మర్లో కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది, అప్పుడు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు పిహెచ్ అనేది మేము ఇంత డిగ్రీ సెంటిగ్రేడ్ ఫిక్స్ చేసుకున్నాం మీరు కమాండ్ మెయింటైన్ చేస్తుంది. డిస్ప్లే ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. అది మీకు డిస్ప్లే ఏటీసీ కమాండ్ ఇది మనకు జస్ట్ పిహెచ్ అనేది ఈ కమాండ్ టోటల్గా ఇది బేసిక్ మీరు సెపరేట్ ఇన్స్ట్రుమెంట్ ఏం లేకుండా సపోర్ట్ లేకుండా మీరు చేసుకున్నాను. ఇప్పుడు ఏమంటే బాగా చేస్తాను అది కూడా మీకు చెప్తాను. రీఫ్రెష్ చేసుకుంటున్నా జస్ట్ మీరు చూసాను బాటిల్లో పోసుకోవచ్చా పోసుకోవచ్చా మనకి ఈ విధంగా ఏ విధంగా మనకి ఇది ఇచ్చేసి ఒక సర్టిఫికేట్ వస్తుంది సార్ డైరెక్ట్ పెట్టి. ఎందుకంటే దీంట్లో బీకర్లో పెట్టినా కూడా ఇంతనే ప్లాస్టిక్ బాటిల్స్ మెయింటైన్ చేసేది బఫర్స్ బీకర్స్. ఈ బీకర్స్ మన దగ్గర ఉన్నాయి కదా మేడం చిన్నవి. మీరు ప్యాక్లో ఇవ్వలేదా? ప్యాక్ ఇవే ప్యాకెట్స్ ప్యాక్లో ఇవి ఇవ్వలేదా ఇట్లాంటివి? ఇది స్టోరేజ్ చేసుకోవడానికి అయితే మనం కొనుక్కొని తెచ్చుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్స్ చిన్న చిన్న నా దగ్గర నేను తెస్తాను మేడం. 20 ఒక 50 ml చాలు సార్. ఇది 20 ml 15 ml అంటే బాగానే ఉంటుంది. ఏమంటే దీంట్లో తెచ్చేస్తాను ఓకే 100 ml వెళ్ళే నేను బాటిల్స్ తీసుకొస్తాను, బాటిల్ ప్రొవైడ్ చేస్తాను. 20 ml దాంట్లో పోసి చెప్పినా కూడా ఎలక్ట్రోడ్ పూర్తిగా తిరిగిపోతుంది. కాబట్టి 50 ml చిన్న బాటిల్ తెచ్చుకొని రేంజెస్ డిఫరెన్స్ వస్తాయి. డైరెక్ట్ నీళ్ళలో డిప్ చేసేస్తాం. ఓకే ఇప్పుడు చేస్తారా మీరు? డిప్ చేస్తారా సార్? మరి మన దగ్గర ఎక్కడ ఉన్నాయి బాటిల్స్? ఏం బాటిల్స్? చిన్న బాటిల్స్. ఈ బాటిల్స్ దాంట్లో ఇచ్చాను కదా మీకు స్టాండర్డ్ బఫర్స్ అంటే మా మెట్రాలజీ ప్రొవైడ్ చేసి 20 బీకర్సా? ఇప్పుడు ఇందులోనే చేసేస్తారులే ఆయన. ఇదేం తీయరు బయటికి. దీన్ని ప్లాస్టిక్ బాటిల్ స్టోర్ చేయడానికి మీరు తెస్తానండి. అంటే ఇప్పుడు నేను ఒక స్టోర్ దీంట్లో చేసుకుందాం. అది అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా. జనరల్గా పెట్టుకోవచ్చు. ఇంత డిగ్రీ సెంటిగ్రేడ్ లేదు ఉండాలి. దీని ఎన్విరాన్మెంట్ వచ్చి 25 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే పెట్టి అక్కడ పెట్టండి. ఏం లేదు ఫ్రిడ్జ్లో పెట్టేంత అవకాశాలు అవసరం లేదు సార్. జనరల్గా యూస్ చేసుకోవచ్చు. ఏమంటే ఫార్మా ఉండే ఆ ఎన్విరాన్మెంట్ వేరే, మామూలు మీరు ఇక్కడ హౌజెస్లో ఉండే ఎన్విరాన్మెంట్ వేరే కాబట్టి దాన్ని కూడా తట్టుకోగలుగుతుంది. ఓపెన్ సీజన్ ఉంది. క్వాలిటీ సర్టిఫికేట్ ఫర్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ కదా అది కూడా. స్పెసిఫికేషన్స్ రాసుకోండి మేడం. మీరు నోట్ చేసుకుని పాయింట్స్ అర్థమైతే నాకు చెప్పండి, లేకుండా మీకు బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసిపోతాను. మాన్యువల్ చదువుకొని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ నేను రేపు కొన్ని రోజులు అవైలబుల్ ఉన్నాను. ఇంకా రాలేని పరిస్థితి నాది, అందుకోసమే నేను ముందే మీకు ఎంతసేపు అయినా ఉండిపోతాను. అదే ఈరోజు అంతా ఇక్కడే ఉండదు. అంతే సార్, మా సార్ చేస్తాడు నాకు. ఎడుకోవాలి ఎడుకు లేదు సార్.